శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ ప్రియమారమమ్ముల పిలిచావు స్వామి, ముదమారమమ్ముల మలిచావు స్వామి. ప్రియమారమమ్ముల పిలిచావు స్వామి, ముదమారమమ్ముల మలిచావు స్వామి. నీ పలుకే మమ్ము నడిపించలేదా, నీ పలుకే మమ్ము నడిపించలేదా, నీ కరుణలు మేము తరించలేమా. ఈ శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ. ఈ శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కీర్తిశేషులు మానుకొండ శాంసన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బట్టు బాలతెరీసమ్మ, మానుకొండ సువర్చల, కాకొల్లు అనిల్ కుమార్, కాకొల్లు చరణ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం, దివ్యవాణి టీవీ భవన నిర్మాణదాతలు చల్లా భుజంగరావు కుటుంబ సభ్యులు, వీరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు, బంధువులు, స్నేహితుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరిగుట్ట విచారణ, కీర్తిశేషులు లింగారెడ్డి మోహన్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ లింగారెడ్డి మేరీ, దివ్య, అనుష మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ అంతోనిరెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ తుమ్మ జస్టినమ్మ, అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు తల్లి అయినటువంటి తిరుసభ ఇచ్చినటువంటి గొప్ప ఆదర్శవంతమైనటువంటి సన్యాస మఠాధిపతి సంస్మరణను కొనియాడుతూ ఉన్నాం. పునీత బెనెడిక్టు గారు. మరి పునీత బెనెడిక్టు గారు గురించి మనం దాదాపుగా క్రీస్తు శకం 4-5 శతాబ్దాలలో ధ్యానం చేసుకుంటూ ఉంటాం. మరి ఈ పునీత బెనెడిక్టు గారు మరి ఇటలీ దేశంలో అక్కడ జన్మించినటువంటి తర్వాత 16వ ఏటనే ఆయన అనేకమైనటువంటి ఇహలోకమైనటువంటి విషయాల్లో తన మనస్సును లగ్నము చేయకుండా
తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవుణ్ణి దేవుని అనుసరించాడు, దేవుని వెంబడించాడు. మరి పునీత బెనడిక్ట్ గారు స్థాపించినటువంటి ఈ సన్యాస మఠాల నుంచి కూడా ఇప్పుడు మనం చరిత్రను ఒకసారి చూసినట్లయితే దాదాపుగా ఈ తల్లి అనేటువంటి తిరుసభలో మనకు కనపడుతున్నటువంటి విధంగా అనేకమైనటువంటి వారు మరి దాదాపుగా 24 మంది పోపుగారులు, అలాగే 4600 మంది బిషప్ గారులు, 5000 మంది పైగా పునీతులు ఈ బెనడిక్ట్ సభ నుంచి అయ్యారు. అంటే ఇది అంతా కూడా దానికి తగినటువంటి అనుగ్రహము దయచేసినటువంటిది భగవంతుడు, మరి పునీత బెనడిక్ట్ గారు ద్వారానే. కనుక ఈ దివ్యబలి పూజలో ఈ బెనడిక్ట్ సభకు సంబంధించినటువంటి గురువులను, అమ్మగారులను, అలాగే నామము కలిగినటువంటి ఆ బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ఈ దివ్యబలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. యోగ్యమైనటువంటి రీతిలో పాల్పంచుకునే ముందు మనము కట్టుకున్నటువంటి పాపములను జ్ఞాపకం చేసుకుని ప్రభుని యొక్క క్షమాభిక్షను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దైవసేవనుడు పాఠశాలలో ఉత్తమ అధ్యాపకునిగా నుండుటకు పునీత బెనడిక్టును ఎన్నుకుంటేవి. కావున మేము కూడా నీ ప్రేమను మించినది ఏదీ లేదని గ్రహించి నీ శాసనములను హృదయ భక్తితో ఆచరించినట్లు కృపచూపుడు. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పాలించి మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఉజ్జియారాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడనై ఉండగా చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరినొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దముకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడితిని గదా, నా నోటి నుండి వెలువడినన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా అని అనుకొంటిని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకెగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటికంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషముకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును? మన దూతగా ఎవరు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను కదా, నన్ను పంపుడు అని నేనంటిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ
ప్రభువు రాజు ప్రభువు రాజు అతడు ప్రాభవమును అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ ప్రభువు రాజు ప్రభువు రాజు అతడు ప్రాభవమును అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను, అది చలింపదు. ప్రభు, నీ సింహాసమును అనాది కాలము నుండి స్థిరముగా నిలిచియున్నది. నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు ప్రభువు రాజు అతడు ప్రాభవమును అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. ప్రభు, సాగర గర్భములు ఉప్పొంగినవి, అవి గలమెత్తి హోరుమని శబ్దించినవి. ప్రభు, నీ శాసనములు ఎన్నటికి మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగియున్నది. అందరూ ప్రభువు రాజు ప్రభువు రాజు అతడు ప్రాభవమును అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన స్వార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 24వ వచనం నుంచి 33వ వచనం వరకు. యేసు తన 12 అపోస్తులతో ఇట్లనెను: శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమాని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమాని వలె సేవకుడు అయినా చాలును. ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలు పడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించి ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకుడు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పం లేనిచో వానిలో ఏ ఒక్కటియు నేలకు వరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయు లెక్కబడియే ఉన్నవి, కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేను తిరస్కరింతును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా తల్లి అయినటువంటి తిరుసభ మనకు అందచేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పునీతుడు ఉన్నాడు. పునీత బెనడిక్టు గారు. ఈయన క్రీస్తు శకం 480 నుంచి 547 సంవత్సరం వరకు కూడా తన జీవితాన్ని మనం చూడవచ్చు. అయితే ఇటలీ దేశంలో మనం ఉంబ్రియా ఆ ప్రాంతాలలో అలాగే నోర్సియా అనేటటువంటి పట్టణాలలో కూడా ఈయన పుట్టి పెరిగినటువంటి విషయాలను మనం కనుగొంటాం. అలాగే ఈయన తన కుటుంబంలో కూడా 2 పునీతులుగా జన్మించారు అని చెప్తూ ఉంటారు. అంటే కవలలుగా, అంటే పునీత బెనడిక్టు గారు అలాగే స్కొలాస్టిక్ అమ్మ గారు కూడా, 2 కూడా ఒకే కుటుంబం నుండి జన్మించినటువంటి వాళ్ళు, అలాగే దైవ సేవకు అంకితమైనటువంటి వాళ్ళు. అందుకనే ఈ
16వ ఏట నుండి కూడా బెనడిక్ట్ పోపు గారు మరి అనేకమైనటువంటి విషయాలను త్వజించారు. అలాగే ఆస్తి కానీ, అనేకమైనటువంటి ఐశ్వర్యాలు గాను, సంపద కానీ, ఇవన్నీ కూడా వాటికి దూరంగా ఉండి మరి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సుబియాకో అనేటటువంటి కొండ గుహల్లోనికి వెళ్ళి దాదాపుగా 3 సంవత్సరాలు ఒక తపస్సిగా ఆ తపస్సులో ధ్యానమై అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం పునీత బెనడిక్ట్ గారి జీవితంలో. మరి అలాగే ఆయన ప్రపంచంలోనే, మరి ముఖ్యంగా యూరోప్లో, అలాగే అనేకమైనటువంటి మఠాలలో కూడా ఆయన ఆశ్రమాలు, అనేకమైనటువంటి మఠాలు స్థాపించి దాదాపుగా 12 మఠాలు ఆ రోజుల్లోనే స్థాపించి ఆ ఆశ్రమాలన్నిటినీ కూడా ఆ దైవ సేవకు, దైవ ప్రేమకు అంకితము చేసినటువంటి గొప్ప బాధ్యత మరి మనం చూస్తూ ఉన్నాం బెనడిక్ట్ గారిలో. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే తల్లి అయినటువంటి తిరుసభలో బెనడిక్ట్ సభకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం వారిని ప్రోత్సహించాలి, వారికి శుభాకాంక్షలు అందచేయాలి. ఎందుకంటే ఈ పునీత బెనడిక్ట్ గారి ఆదర్శాన్ని తీసుకుని వారందరూ కూడా వారి యొక్క స్వార్థ సేవలో ఎంతగానో నైపుణ్యతను, అలాగే ఎంతగానో ప్రావీణ్యతను చూపిస్తున్నటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉంటాం. ఈ బెనడిక్ట్ పునీతుడు మనం చూసినట్లయితే ఆయన మరి ఒక శాసనాలు, విధానాలను అమర్చినటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే ప్రార్థనా పని అనేటటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. దాన్ని లతీను భాషలో మనం ఓరాయత్ లబోరా అని పిలుస్తూ ఉంటాం. చాలా ప్రఖ్యాతగాంచినటువంటి ఈ అంశం ఇది, ఓరాయత్ లబోరా అంటే పని, ప్రార్థన. ఈ ఆశ్రమంలో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గొప్ప శాసనాన్ని వారు పాటించేటటువంటి వాళ్ళు. ప్రార్థన, పని మనిషి జీవితంలో కూడా ఈ 2 చాలా ముఖ్యమైనటువంటివి విషయాలు. అలాగే మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు శకం 547 సంవత్సరంలో మార్చి 21వ తారీఖున ఈయన బెనడిక్ట్ పునీతుడు మరణించడం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆయన పేరు మీద వచ్చినటువంటి సభలు, కన్యాశ్రీలు, గురువులు, అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ పునీత బెనడిక్టు సభ నుంచి వచ్చినటువంటి వాళ్ళలో చాలామంది ఇంకా రమారమి ఒక 24 పోపుగారులు జగద్గురువులు అయ్యి ఉన్నారు. అలాగే 4600 పీఠాధిపతులుగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. అలాగే ఈ పునీత బెనడిక్ట్ సభ నుంచి 5000 మంది రమారమి పునీతుల యొక్క జాడల్లో ఉన్నటువంటి వారి యొక్క గొప్ప ఆదర్శం మనకు కనపడుతూ ఉంది. పునీతులు అయినటువంటి వాళ్ళందరిలో 5000 మంది పునీత ఆ బెనడిక్ట్ సభ నుంచి అయ్యారు. అంటే ఎంతగా ఈ బెనడిక్ట్ గారు మరి ప్రపంచాన్ని ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని ఇచ్చారో మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఆ ప్రేమ, ఆప్యాయత, అలాగే దేవుని యొక్క వాత్సల్యం, అలాగే స్వార్థ అనేటటువంటి అనేకమైనటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం వీరి ద్వారా ప్రపంచానికి అందజేయబడ్డాయి. అందుకనే బెనడిక్ట్ అంటే దాని అర్థం ఏమిటంటే ఆశీర్వాదం, ఆశీస్సులు, దీవెన అనేటటువంటి అర్థం. ఆ పేరులోనే దాగి ఉంది దీవెన, ఆశీర్వాదము అనేటటువంటిది. కనుక ఈరోజు మనం ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ సభల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అలాగే మనం చూస్తూ ఉన్నాం మొదటి పట్టణంలో కూడా యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం ఎంతగా అక్కడ యెషయా దేవుని చెంత ఉండి మాట్లాడుతూ తన పాపపు జీవితాన్ని, అంటే దేవుని యొక్క ప్రేషిత కార్యాన్ని ప్రారంభించేటటువంటి సమయంలో ప్రతి మనిషి కూడా తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే ఒక తర్ఫీదును తీసుకుంటూ ఉన్నాడు యెషయా, గొప్పగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను పంపుము దేవా, నేనున్నాను కదా అని ప్రభువుతో చెప్తూ ఉన్నాడు. అలాగే ఆయన ఒక కన్ఫెషన్, అంటే ఒక పాప సంకీర్తన కూడా తన పాపినని ఒప్పుకుంటున్నాడు. అలాగే నేను చెడి తిని కదా,
నా నోటి నుండి వెలువడు వన్నీయు అపవిత్రమైనటువంటి మాటలు పలుకు ప్రజలు నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కనులతో చూచి తిని గదా అనేటటువంటి విధంగా చక్కగా తనను తాను తగ్గించుకుంటూ ఒక పాపపు తత్వాన్ని, ఇది నా నుంచి ఉండకూడదు, ప్రేరణ దైవ ప్రేషితమైనటువంటి కార్యము చేసేటటువంటి సందర్భంలోనే చక్కగా చెప్తూ ఉన్నాడు. చివరిలో కూడా మరి ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఎవరిని పంపుదును అని మరి మన దూతను ఎవడు పోవును అని పలుకుచుండగా వెంటనే నేను వింటిని, నేనున్నాను కదా నన్ను పంపుడు అని నేనంటిని. ఒక గొప్ప సాక్ష్యం. అంటే మనము కూడా మన జీవితంలో దైవ సేవకు ఏ విధంగా మనం సిద్ధపడుతూ ఉన్నాం అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ మత్తయి శుభవార్తలో క్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి వాక్యాలను చూడండి. మరి యేసు అపోస్తలులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి భయపడాలి మనం? ఆ శరీరమును ఆత్మను రెండిటిని కూడా నాశనం చేసేటటువంటి వారికే మరి అంత అధికారం ఎవరికి ఉంది అంటే దేవునికే. కనుక కేవలం శరీరాన్ని నాశనం చేసేటటువంటి వారి కోసమే మనం ఎదుట భయపడకూడదని చెప్తూ ఉన్నాడు. అలాగే మనం చూస్తూ ఉన్నాం ఎంతగా ఈ గొప్పతనం ఇక్కడ చాలా లోతైనటువంటి అర్థం ఉంటుంది. ఇది చాలా సమయం పడుతుంది ఈ యొక్క సువిశేషాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే మనందరికీ కూడా. ఎందుకంటే మనము యజమానుడు ఎప్పుడూ కూడా ఒక ప్రేమను వాత్సల్యాన్ని చూపించేటటువంటి గొప్ప యజమానులుగా సేవకులను తీర్చిదిద్దుతూ ఉంటారు. కనుక సేవకులు కూడా ఆ యజమాని ఇచ్చేటటువంటి ఆజ్ఞను ఎప్పుడైతే స్వీకరించి తూచా పాటిస్తారో వాళ్ళు ఆశీర్వదింపబడుతూ ఉంటారు. అందుకనే సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు, సేవకుడు యజమాని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమాని వలె సేవకుడు అయినా చాలును అని చాలా గొప్ప విషయాలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ మత్తయి శుభవార్తలో. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ దైవ ప్రేమ సేవ అనేటటువంటివి కూడా క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఉదాహరణలే. మనం యోహాను శుభవార్తలో 13వ అధ్యాయంలో చదువుకుంటూ ఉంటాం. 13-15 వచనాల్లో దేవుడు ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గాన్ని ఏర్పరిచారు. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఆ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తేనే గొప్పగా దేవుని చెంతకు మనం చేరగలుగుతూ ఉంటాం. అలాగే ఈ శరీరము మాత్రమే నాశనం చేయటం అంటే చాలా లోతైనటువంటి వేదాంతం. అలాగే ఒక మనిషికి ఉన్నటువంటి విలువలతో కూడినటువంటి ఆ మనిషి జన్మ, శరీరాన్ని ధరించడం, మనము ఈ శరీరముతో ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం, ఈ శరీరము మనకు ఎందుకు ఇవ్వబడింది, దీని ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉన్నామా, లేకపోతే పవిత్రాత్మతో నింపబడినటువంటి మన శరీరం అనేటటువంటి ఆలయాన్ని మనము పాపము చేత ధ్వంసం చేస్తూ ఉన్నామా, లేకపోతే సైతాను శోధలకు లొంగుతూ ఉన్నామా అనేటటువంటివి కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అందుకనే ఇదంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది, ఇదంతా కూడా నాశనం అవుతూ ఉంటుంది. కనుక ఇహలోకమైనటువంటి ఆశలకు ఆకాంక్షలకే తావివ్వకుండా పరలోకమైనటువంటి విషయాలకు మనం ఆశను చూపించాలని మనకి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారు, ఎందుకంటే మనం గాలికి వెళ్ళేటటువంటి గాలి వీచినప్పుడు విరిగిపోయి వంగిపోయేటటువంటి రెమ్మలా ఉన్నట్లయితే ఒక చంచలమైనటువంటి ఆ జీవితంలో మనకు విశ్వాసం లేనటువంటి జీవితముగా ఉంటుంది. కనుక మనము ఆ పునాదిని, దేవుని మీద పునాదిని వేసుకోవాలి. ఈ లోకపు ఆశల మీద పునాది వేసినట్లయితే మనము కూడా గాలికి ఎగిరిపోతాము. అలాగే మనకి యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, ఒక గోధుమ గింజ భూమిలో పడి ఆ విత్తనము అక్కడ అది మరణిస్తే, అంటే అది కుళ్ళిపోయి భూమిలో కలిస్తే తప్ప అది మొలకెత్తదు కదా అనేటటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే అది ఎప్పుడైతే చనిపోగలదో అప్పుడే ఒక గొప్ప పంటను ఇవ్వగలుగుతుంది ప్రతి విత్తనము కూడా. అలాగే మన క్రైస్తవులు కూడా ఏ విధంగా క్రీస్తు ప్రభు చూపించినటువంటి మార్గము, ఆయన సిలువని ఎత్తుకున్నటువంటి విధానాన్ని మనము కూడా అనుసరించి, ఇదిగో
ఆ క్రీస్తు ప్రభు మనందరి రక్షణ కోర్థం ఏ విధంగా తనను తాను ఒక స్వీయ బలిని అర్పించుకుని తన ప్రాణాన్ని అర్పించాడో, అలాగే మనము కూడా మనం ఇతరుల గురించి, ఇతరుల కోసం, తల్లి అయినటువంటి తిరుసభ కోసం మనము కూడా ముందుకు వెళ్ళాలి. అలాగే 10 మందికి ఉపయోగపడేటటువంటి బిడ్డలుగా మనం ఎదగాలి. దానికి మన దైవ ప్రేరణ కావాలి. అలాగే ఆత్మను కూడా శాసించేటటువంటి దేవునికి మాత్రమే భయపడాలి. ఇహలోకమైనటువంటి వాంఛలకు, ఇహలోకమైనటువంటి భయాలకు, ఆందోళనకు మనం భయపడకూడదు అని చెప్తూ ఉన్నాడు. అలాగే లూకా శుభవార్తలో 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, మనం మన ఆశలను తీసివేసి అలాగే మనం దేవుని యొక్క ఉనికిని వెతకటానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క ఉనికిని మనం వెతకటానికి ప్రయత్నం చేయాలి. దేవుని వెంబడించాలి. మరి అప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ముందుకు సాగగలుగుతూ ఉంటాం. ఈ యొక్క శనివారం రోజున దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మరీ తల్లి దీవెనలు, మనకు కావలసినటువంటి కృపావరాలు దయచేయమని, అలాగే పునీత బెనడిక్ట్ గారి ఆశీర్వాదాన్ని దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆదరించుమయ్య మా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీయేసునాథా నా జీవనాథా, శ్రీయేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తిగలప్తి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత బెనడిక్ట్ గౌరవార్థము మేము తీసుకుని వచ్చిన ఈ పవిత్ర అర్పణలను దయతో వీక్షింపుము. నిన్ను అన్వేషించుటలో అతడు ప్రదర్శించిన ఆసక్తిని మేము ఆదర్శముగా చేసుకుని నీ నుండి శాంతిని, సమైక్యతను బహుమతిగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసమును, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభకు నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచు ఉన్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమ స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలను మాకు సహాయపడుచున్నవి. కావున దూతలు, అతిదూతలు సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమని మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునస్సు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకున్నాడు. మా లేయో జగద్గురువును, మా అంతోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకున్నాడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దాయి చూపి దేవుని కన్న తెలుగు మరియమాతతోను, ఆమె భర్తకు పునీత జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో, పునీత బెనడిక్టు గారితోను మాకు నిత్య జీవితంలో భాగం దాయి చేయడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గలప్తైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉండునట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. ఆత్మ కాపరి నాదుడవే, నా ఎండగానుండగా చీతివే. నా ఆత్మ కాపరి నాదుడవే, నా అండగానుండగాంచితివే. శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి. శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. పునీత ఇన్యాసు వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తిగనుడు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలనట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవనదాయక ప్రసాదమును స్వీకరించిన మేము ప్రాధేయపడి నిన్ను ప్రార్థించుచు ఉన్నాం. పునీత బెనడిక్టు బోధనలను సావధానముగా ఆలకించి నీ సంకల్పమును విశ్వాసపాత్రముగా నెరవేర్చుదుముగాక. పరస్పర ప్రేమతో తోటివారితో అన్యోన్యముగా జీవించినట్లు కృపచూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. మీ జీవితముల ద్వారా ప్రభుని మహిమపరచండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని జూచి ప్రార్థించమ్మా. వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. ఆహారం లేక అలమాడు బిడ్డల వోలే అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింప నేర్పుమమ్మా. ఆత్మతో జీవింప నేర్పుమమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా
కరుణించువో మా మరియా. పరదేశులం ఈ